హలో, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వాటి యొక్క జిస్ట్ని మనం ఈ వీడియోలో చూద్దాం. 2023కి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క పార్ట్లో సుమారుగా 25 నుంచి 30 కరెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు, బట్ మనకి చాలా ఎగ్జామ్స్లో 1 year ముందు కరెంట్ ఇష్యూస్ కూడా అడుగుతున్నారు కాబట్టి 2023 పూర్తి ఇష్యూస్, 2024 అలా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. మరి పార్ట్ 1కి సంబంధించిన ఇష్యూస్ చూద్దామా? ఫస్ట్ కాన్సెప్ట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరేటివ్ ఏఐ అని పిలుస్తాం. మామూలుగా మనకి సాఫ్ట్వేర్స్లో ఎలా పనిచేస్తుంది, ఒక ఇన్పుట్ ఇస్తే ఇది అవుట్పుట్ అని ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాఫ్ట్వేర్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ అండి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ఫిక్స్డ్ ఇన్పుట్కి ఫిక్స్డ్ అవుట్పుట్ కాకుండా మనం ఇచ్చే ఇన్పుట్కి తగ్గట్టుగా కొత్త ఇన్పుట్ ఇచ్చినా సరే ఈ సాఫ్ట్వేర్ అనేది తనంతట తానుగా నేర్చుకొని మనకు కొత్త అవుట్పుట్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెషిన్ లెర్నింగ్ అనేది వాడతాము. అంటే కొత్త డేటా నుంచి ప్యాటర్న్స్ నేర్చుకొని దాని నుంచి మనం క్వశ్చన్ అనేది లేదా ఇన్పుట్ అనేది డిఫరెంట్గా ఇచ్చిన డిఫరెంట్ ఆన్సర్స్ని ఇవ్వగలుగుతుంది. మరి జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? చాట్ జీపీటీ. ఇప్పటికే మీరు చాలామంది దీన్ని యూజ్ చేసుంటారు అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ టాపిక్స్ అని మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి కొట్టగానే కొన్ని టాపిక్స్ లిస్ట్ అనేది ఇస్తుంది. మీరు ఆ క్వశ్చన్ని మార్చి అడిగితే దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొక సమాధానం ఇస్తుంది. అంటే ఫిక్స్డ్ క్వశ్చన్ ఫిక్స్డ్ ఆన్సర్ కాకుండా మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా సరే అది కస్టమైజ్డ్ రిప్లై అనేది ఇస్తుంది. అందుకే జనరేటివ్ ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ కంటెంట్ని క్రియేట్ చేయడం కోసం, ఆ కంటెంట్ టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ కోడ్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఇలా వివిధ రూపాల్లో కంటెంట్ని మనకిస్తుంది. దానికి ముందుగానే ఆ సాఫ్ట్వేర్కి డేటా సెట్ అంటారు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ట్రైనింగ్ డేటాగా ఇస్తారు. దాని నుంచి తీసుకున్నటువంటి ప్యాటర్న్స్ని మెషిన్ లెర్నింగ్ ద్వారా నేర్చుకొని మనకు సమాధానాన్ని కస్టమైజ్డ్గా ఇస్తుంది. అన్ని రకాలైనటువంటి ఏరియాస్లోనూ ఇప్పుడు దీన్ని వాడుతున్నాము. ఎడ్యుకేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మరి కొన్ని రకాల సాఫ్ట్వేర్ కోడ్స్, వాటికి సంబంధించినటువంటి ప్రైవసీ కావచ్చు, కొన్నిసార్లు యాక్యురసీ, మనం అడిగిన క్వశ్చన్కి ఎంత యాక్యురేట్గా ఆన్సర్ చెప్తుంది, ఇలాగా వివిధ రకాల కన్సర్న్స్. వాటిలో డీప్ ఫేక్స్ ఇంపార్టెంట్. డీప్ ఫేక్స్ అంటాం. డీప్ ఫేక్స్ అంటే చూడడానికి ఫేక్ ఇమేజ్ అయి ఉండొచ్చు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం ద్వారా చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో ఇది ఒక మేజర్ కన్సర్న్ అనమాట ఈ జనరేటివ్ ఏఐ టూల్స్లో. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనకి క్వశ్చన్గా రావచ్చు. ప్రిలిమ్స్లో లేదా మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు అలాగా జనరేటివ్ ఏఐ అని అడిగినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి కదా, వాటి కోసం ఇవి మనకి యూజ్ అవుతాయి. GPT-4, చాట్ జీపీటీ, ఇవన్నీ కూడా నేమ్స్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోట్స్ని నేను పీడిఎఫ్ ఫామ్లో ఈ వీడియో కింద లింక్లో ఇస్తాను. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీరు చదువుకోవచ్చు. ఇవి కూడా జనరేటివ్ ఏఐకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్సే. మన ఇండియాలో కూడా చాట్ జీపీటీని తలదన్నేలాగా ఒక జనరేటివ్ ఏఐ టూల్ని మనం తీసుకురాబోతున్నాం. ఆల్రెడీ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. అది మనం వచ్చే మంత్స్లో చదువుకుంటాము. మన సెకండ్ ఇష్యూ ఇమ్యూనిటీ ఇంప్రింటింగ్. దీన్నే యాంటీజెనిక్ సిన్ అని కూడా పిలుస్తాం. అంటే ఏంటి? మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? ఇమ్యూనలాజికల్ మెమరీ మీద వర్క్ అవుతుంది. అంటే ఏంటి? మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఈ మూడిట్లో తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్లో లింఫోసైట్స్ అని ఉంటాయి. వాటిలో టీ సెల్స్, బి సెల్స్ అనేవి 2 రకాలైనటువంటి లింఫోసైట్స్. ఇవేం చేస్తాయి? ఇమ్యూనలాజికల్ మెమరీ. ఏదైనా ఒక వైరస్ కానీ ప్యాథోజన్ కానీ మన బాడీలోకి వచ్చినప్పుడు దాన్ని ఫైట్ చేసి దాన్ని గుర్తుపెట్టుకుంటాయి. ఓకే, ఈసారి ఇలాంటిది వచ్చినప్పుడు ఈ విధంగా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలి, ఈ విధంగా మనం ఫైట్ చేయాలి అని చెప్పేసి. అయితే కొన్ని రకాల వైరస్లకి ఏం స్పెషాలిటీ ఉంటుందంటే అవి తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి. కరోనాలో మనం చూసాం,
వివిధ రకాలైనటువంటి స్ట్రెయిన్స్ వచ్చాయి. మనము ఫస్ట్ స్ట్రెయిన్కి ఒక వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకుందాం. మన బాడీలో ఈ ఫస్ట్ స్ట్రెయిన్కి సంబంధించినటువంటి ఇమ్యునలాజికల్ మెమరీ అనేది ఇంప్రింట్ అయ్యి ఉంటుంది. అంటే మనకి అదే గుర్తుపెట్టుకుంటుంది. కొత్త స్ట్రెయిన్ వచ్చినా సరే, కొత్త వైరస్ టైప్ వచ్చినా సరే, కొత్త స్ట్రెయిన్ వచ్చినా సరే ఇదే రెస్పాన్స్ని బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ దీనికి తగ్గట్టుగా మార్చుకోదు. దాన్నే మనము ఇమ్యునలాజికల్ ఇంప్రింటింగ్ అంటాము. యాంటీజెనిక్సిన్ అంటే ఆ యాంటీజెన్నే గుర్తుపెట్టుకుంటుంది, ఇది యాంటీజెన్, దీన్నే గుర్తుపెట్టుకుంటుంది కానీ కొత్తది కాదు. అప్పుడు ఏం చేయాలి? కొత్త కొత్త వేరియంట్స్కి మళ్ళీ కొత్త కొత్త వ్యాక్సిన్స్ లేదా బూస్టర్ డోసులు అంటాము. ఒరిజినల్ డోస్కి అడిషనల్గా ఇచ్చేదాన్ని బూస్టర్ డోస్ అంటాం. ఆ బూస్టర్ డోసులు ఇవ్వాలి. అంటే ఇమ్యునలాజికల్ ఇంప్రింటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనము అంత త్వరగా ఆ వ్యాక్సిన్ వేరియంట్స్ని కూడా మార్చుకుంటూ వెళ్ళాలి. బూస్టర్ డోసెస్ ఎక్కువ అవసరమవుతాయి. మరి ఇది ఎందుకుంది న్యూస్లో? కోవిడ్కి సంబంధించి బూస్టర్ డోసులు ఎంత కాల పరిమితిలోపు ఇవ్వాలి, ఎన్ని బూస్టర్ డోసులు ఇవ్వాలి, వీటి మీద రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ అన్నిటిలో ప్రైమరీ పాయింట్ కోవిడ్కి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ ఇంప్రింటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే దాన్ని స్టడీ చేయడమే. నెక్స్ట్ ఇష్యూ, రీసెంట్గా LHC లార్జ్ హెడ్రాన్ కొలాయిడర్కి ఇచ్చినటువంటి అప్గ్రేడ్స్కి సంబంధించి. LHC అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టికల్ యాక్సలరేటర్. 27 కిలోమీటర్ల పొడవునున్నటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ అండర్ గ్రౌండ్ మెషిన్. ఇందులో ఏం చేస్తారు? ఇలా డీ షేప్లో ఉండేటటువంటి 2 ఎలక్ట్రోమాగ్నెట్స్, సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ నుంచి లైట్ స్పీడ్లో పార్టికల్స్ అనే వాటిని ఇలా బీమ్ చేస్తారు. అసలు ఎందుకోసం ఇది? మనకి బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. అంటే విశ్వ ఆవిర్భవించినప్పుడు ఏ విధమైనటువంటి పార్టికల్స్, ఏ విధంగా మ్యాటర్, యాంటీ మ్యాటర్, అసలు ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఉన్నింది, దీన్ని స్టడీ చేయాలి. అందుకోసమనే ఈ సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ నుంచి లైట్ స్పీడ్లో ఫోటాన్స్ని బీమ్ చేస్తారు. బిగ్ బ్యాంగ్ జరిగిన కొన్ని సెకండ్స్లో అసలు ఏ విధంగా ఉండింది అనే దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అతిపెద్ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్తో చేస్తున్నారు. ఇందులో ఇండియా అనేది సభ్యదేశమేనా? ఎస్, ఇండియా కూడా ఈ LHC ఎక్స్పెరిమెంట్లో మెంబర్ కంట్రీనే. దీని యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి ఇప్పటి వరకు అని చూస్తే, హిగ్స్ బోజాన్, దీన్నే గాడ్ పార్టికల్ అంటాం, దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. మిగిలినటువంటి వివిధ రకాలైనటువంటి పార్టికల్స్ని డిస్కవర్ చేశాము. రీసెంట్గా 3 కొత్త సబ్ అటామిక్ పార్టికల్స్, వాటిలో పెంటాక్వార్క్, టెట్రాక్వార్క్స్ ఇలాంటి వాటిని రీసెంట్గానే దీని ద్వారా డిస్కవర్ చేయడం జరిగింది. మరి అసలు ఇంతకీ హ్యాడ్రాన్స్ అంటే ఏంటి? లార్జ్ హ్యాడ్రాన్ కొలాయిడర్ అన్నారు కదా, ఈ హ్యాడ్రాన్స్ అంటే ఏంటి? మనకి క్వార్క్స్ అనే పార్టికల్స్ని ఎలిమెంటరీ పార్టికల్స్గా మనం పిలువబడతాయి. అవి గ్రూప్స్గా ఫామ్ అవుతాయి. 2 లేదా 3 ఇలా గ్రూప్స్గా ఫామ్ అవుతాయి. 2 మరియు 3 గ్రూప్స్గా ఫామ్ అయితే ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అని పిలుస్తాం రెస్పెక్టివ్లీ. అదేవిధంగా 4 క్వార్క్స్ అనేవి గ్రూప్ అవుతాయి. 5 పార్టికల్స్ కూడా గ్రూప్ అవుతాయి. వాటిని టెట్రాక్వార్క్స్, పెంటాక్వార్క్స్ అంటాం. మరి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలాగా, వీటిని స్టడీ చేయడం కోసమే ఈ LHC అనేటటువంటి ఎక్స్పెరిమెంట్. మరి దీని సంబంధిత ఫ్యాక్చువల్ డేటా నాకు చెప్తారా? అసలు ఈ LHC అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, ఏ విధమైనటువంటి షేప్లో ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంటల్ కొలాయిడర్ అనే దాన్ని ప్లేస్ చేస్తున్నారు, ఈ LHC అనేది ఓన్లీ ఒకటే ఉందా ఇలాంటి ప్రయోగం, అదర్ ఎక్స్పెరిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, లొకేషన్, షేప్, అదర్ ఎక్స్పెరిమెంట్స్, ఈ 3 నాకు చెప్తారా? దీనికి సంబంధించి మనం కూడా ఎప్పుడు మైండ్ యాక్టివ్గా పెట్టుకోవాలి. ఏదన్నా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే దాని రిలేటెడ్ కూడా చదువుకోవాలి కదా, అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నెక్స్ట్ ఇష్యూ, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్, NTD అంటున్నాం. మనకి ప్రతి సంవత్సరము WHO అనేది ఒక గ్లోబల్ రిపోర్ట్ని NTDs మీద ఇస్తుంది. అంటే ఏంటి? ట్రాపికల్ ఏరియాస్ 23.5 degrees నార్త్, 23.5 degrees సౌత్లో ఉండేటటువంటి రీజన్ని ట్రాపికల్ రీజన్గా మనం పిలుస్తాం.
సో ఆ రీజన్లో ఉండే కొన్ని డిసీజెస్ నెగ్లెక్ట్ చేయబడతాయి, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే పీపుల్ పావర్టీ అసోసియేటెడ్గా ఉన్నారు, చాలా గ్రూప్స్ లో ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నాయి. సో అందుకోసం అక్కడ ఉన్నటువంటి డిసీజెస్ కొన్ని నెగ్లెక్టెడ్ డిసీజెస్గా పిలుస్తారు. మరి ఏమున్నాయి అలాంటి ఎన్టీడీస్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం? హుక్వామ్ డిసీజ్, డెంగ్యూ, లింఫాటిక్ ఫైలేరియాసిస్. ఇప్పుడు ఇది దేనివల్ల వస్తుంది? డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. హుక్వాము, ఫైలేరియాసిస్ దేనివల్ల వస్తాయి? వామ్స్ వల్ల వస్తాయి. లెప్రసీ లాగా రేబిస్, కాలా ఆజార్ ఇవన్నీ కూడా ఎన్టీడీస్గా పేర్కొనడం జరిగింది. మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు? ఈ క్రింద వాటిలో వేటిని డబ్ల్యూహెచ్ఓ అనేది ఎన్టీడీస్గా కేటగరైజ్ చేయడం జరిగింది అని అడగచ్చు. అదేవిధంగా మనం ఏం చేయాలి? హుక్వామ్ అన్నారు, ఇది గుర్తు తెచ్చుకోవాలి. మనము ఎస్ఎన్టీలో చదువుకుంటాం కదా, హుక్వామ్ అనేది దేనివల్ల వస్తుంది, డెంగ్యూ దేనివల్ల వ్యాప్తిస్తుంది, ఇలాగా అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. కరెంట్ ఇష్యూలో ఎన్టీడీస్కి ఎందుకు ఉంది అంటే రిపోర్ట్ అనేది డబ్ల్యూహెచ్ఓ ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇష్యూ, ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఎవరు లాంచ్ చేశారు దీన్ని? యుఎస్ఏకి సంబంధించిన రిలేటివిటీ స్పేస్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ అనేది టెర్రాన్-1 అనే పేరు ఉన్నటువంటి 3D ప్రింటెడ్ మెటల్ పార్ట్స్ని ఉపయోగించిన రాకెట్ని ప్రయోగించడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఏంటి అసలు దాని స్పెషాలిటీ ఏంటి? మామూలుగా మనము రాకెట్లో ఉండే వివిధ పార్ట్స్ని వివిధ రకాల మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ద్వారా తయారు చేస్తారు. అయితే వీటిలో ఒక ఇంపార్టెంట్ మరియు కొత్త టెక్నాలజీ అయినటువంటి, కొత్త మెథడ్ అయినటువంటి 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేయబడ్డటువంటి పార్ట్స్తో ఈ రాకెట్ని తయారు చేశారు, సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. అసలు ఏంటి 3D ప్రింటింగ్ అంటే? కన్వెన్షనల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం జరుగుతుంది? పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ఏదన్నా స్టీల్ షీట్ తీసుకొని దాన్ని కావాల్సిన షేప్లో పార్ట్స్గా చేస్తారు. 3D ప్రింటింగ్లో ఏం చేస్తారు? ఫస్ట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు. కంప్యూటర్లో మనకు కావాల్సినటువంటి పార్ట్కి సంబంధించిన ఒక ప్రోటోటైప్ని తయారు చేసుకొని ఒక 3D ప్రింటర్ ఉంటుంది. అందులో మన రా మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రా మెటీరియల్ అయితే ఆ మెటీరియల్ వేస్తారు. ఆ తర్వాత ఈ 3D ప్రింటర్ మనకి ఏదైతే షేప్ మనం ఇక్కడ చెప్పామో ఆ షేప్లో ఈ పర్టికులర్ డివైస్ని ప్రింట్ చేస్తుంది. సో అందుకే ఇందులో వేస్టేజ్ తక్కువ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రింట్ చేసుకోవచ్చు, చిన్న సైజ్వి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఆ విధమైనటువంటి అడ్వాంటేజెస్, లెస్ వేస్టేజ్తో క్విక్గా తయారు చేసుకోగలిగే టెక్నాలజీతో తయారు చేశారు కాబట్టి ఇది మనకు న్యూస్లో ఉంది. ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఏది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అంటే టెర్రాన్-1. అగ్నిలెట్ ఇదేంటి? ఇందాక మనం చదువుకున్న దానికి రిలేటెడ్ కాన్సెప్టే. ఇందాక టెర్రాన్-1 ఏమనుకున్నాం? ఒక ఎంటైర్ రాకెట్, దాంట్లో ఉన్న అన్ని పార్ట్స్ 85% వరకు 3D ప్రింటింగ్ మెథడ్ ద్వారా తయారు చేశారన్నాం. మరి అగ్నిలెట్ అనేది ఇండియాకి సంబంధించినటువంటి అగ్నికుల్ కాస్మోస్ అనే ప్రైవేట్ కంపెనీ ద్వారా తయారు చేయబడ్డ ఒక ఇంజిన్. రాకెట్లో ఇంజిన్ అనేది ఒక పార్ట్. సో ఆ ఒక సింగిల్ పీస్ ఇంజిన్ని 3D ప్రింటెడ్ మెథడ్ ద్వారా తయారు చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ పీస్, ఒకటే పీస్గా దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఫుల్గా దీన్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ మరియు డిజైన్ రెండు చేయడం జరిగింది. ఈ ఇంజిన్ అనేది సెమీ క్రయోజనిక్ ఇంజిన్. ఇందులో లిక్విడ్ ఆక్సిజన్ మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఈ రెండింటిని వాడడం జరుగుతుంది. అగ్నిబాన్ అనే రాకెట్లో ఈ అగ్నిలెట్ అనే ఇంజిన్ని మనం వాడబోతున్నాము. అగ్నిబాన్ అనేది రాకెట్ పేరు. ఇందాక మనం చూసింది యుఎస్కి సంబంధించినటువంటిది, అది ఎంటైర్ రాకెట్. ఇక్కడ మనం మాట్లాడుతుంది అగ్నిలెట్ అనేది ఒక ఇంజిన్ మాత్రమే. మరి రాకెట్ పేరు ఏంటి అంటే అగ్నిబాన్. ఇది 2 స్టేజ్ లాంచ్ వెహికల్. ఇండియా నుంచి ఈ అగ్నికుల్ కాస్మోస్ అనేది దీన్ని టెస్ట్ చేయబోతుంది. ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ అనేది శ్రీహరికోటలో ఉంది. దాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే అగ్నికుల్ కాస్మోసే. అంటే ఇస్రోకి సంబంధించిన రాకెట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయండి. ప్రైవేట్ కంపెనీ ద్వారా తయారు చేయబడ్డ, డెవలప్ చేయబడ్డ ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ కూడా ఉంది శ్రీహరికోటలో. అది తయారు చేసింది ఈ కంపెనీయే, అగ్నికుల్ కాస్మోస్ అనే కంపెనీయే అంటున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్లు ఏంటి? అగ్నిలెట్ అనేది 3D ప్రింటెడ్ ఇంజిన్, అగ్నిబాన్ అనేది రాకెట్, అగ్నికుల్ కాస్మోస్ అనేది
ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ని తయారు చేయడం జరిగింది. అగ్నిబాన్ సార్టెడ్. మనం 2024 కరెంట్ ఇష్యూస్లో దీని గురించి డీటెయిల్గా చదువుకుంటాం. ఇక్కడ బ్రీఫ్గా అగ్నిబాన్ సార్టెడ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. ఇందాక అగ్నిబాన్ అనేది 2 స్టేజ్ లాంచ్ వెహికల్ లాగా దాన్ని తయారు చేస్తున్నారు అనుకున్నాం కదా. అగ్నిబాన్ సార్టెడ్ అనేది ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మిషన్, సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్ని దీని ద్వారా లాంచ్ చేయబోతున్నారు. ఇందులో ఈ 3D ప్రింటెడ్ ద్వారా తయారు చేయబడ్డటువంటి ఏదైతే అగ్నిలెట్ ఇంజిన్ ఉందో దాన్ని వాడబోతున్నాము. మరి అగ్నిబాన్ అనేది రాకెట్, దీన్ని ఇంకా ఫుల్గా డెవలప్ చేయలేదు. ఆల్రెడీ ఇండియాలో తయారు చేయబడ్డటువంటి ప్రైవేట్ బిల్ట్ రాకెట్ ఏంటి, విక్రమ్-S. దీన్ని స్కై రూట్ ఏరోస్పేస్ అనేది తయారు చేసింది, టెస్ట్ కూడా చేసింది. ఈ విక్రమ్-S అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, అగ్నిలెట్ అనేది ఒక ఇంజిన్, అగ్నిబాన్ అనేది ఒక రాకెట్, అగ్నికుల్ కాస్మోస్ అనేది స్కై రూట్ ఏరోస్పేస్ లాంటి ఒక ప్రైవేట్ కంపెనీ. లిథియం డిపాజిట్స్ నెక్స్ట్ ఇష్యూ. మనకి లాస్ట్ సెంచురీస్లో కోల్, పెట్రోలియం ఇవి ఏ విధంగా అయితే ఆ సెంచురీస్లో ఎనర్జీని డ్రైవ్ చేశాయో అటువంటి 21st సెంచురీ మెటలే ఈ లిథియం. ఎందుకోసం, వివిధ రకాలైనటువంటి రీఛార్జబుల్ బ్యాటరీస్ తయారీలో, గ్రీన్ ఎనర్జీకి, సోలార్ వీటికి సంబంధించి బ్యాటరీ స్టోరేజ్లో ఈ లిథియం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సరే, మరి ఎందుకు న్యూస్లో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లోను రాజస్థాన్లోను వీటి యొక్క డిపాజిట్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా కనుగొనడం జరిగింది. మరి వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, లిథియంని రీఛార్జబుల్ బ్యాటరీస్లోను, వివిధ రకాల మెడికల్ డివైజెస్ని తయారు చేయడంలోను, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్లో అన్నింటిలోనూ దీన్ని ఉపయోగిస్తారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్ట్రిక్ట్లో కూడా దీనికి సంబంధించిన డిపాజిట్స్ ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది రేర్ ఎర్త్ మినరల్. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ అనేది లాంథనైడ్ సిరీస్ ఆఫ్ క్రిటికల్ కాంపోనెంట్స్కి సంబంధించింది. వివిధ రకాల అప్లికేషన్స్ అనేవి లిథియం వల్ల ఉన్నాయి. సో ఈ ఫైండింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే డిపెండెన్స్. ఇప్పుడు చైనా వీటి మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతున్నాం లిథియం ఇంపోర్ట్స్కి. సో ఇంకొన్ని సంవత్సరాల్లో ఇవి కనుక వయబుల్ అని మనకి తేలితే మనమే ఇండిజినస్గా వీటిని ప్రొడ్యూస్ చేసుకొని లిథియం రిలేటెడ్ డివైజెస్ని మనం తయారు చేసుకుంటాం. నెక్స్ట్ ఇష్యూ జియోమాగ్నెటిక్ స్ట్రామ్. చాలాసార్లు ఈ పదం అనేది వింటూ ఉంటాం, చాలాసార్లు న్యూస్లో వస్తూ ఉంటుంది. ఏంటి జియోమాగ్నెటిక్ స్ట్రామ్ అంటే, సూర్యుడి నుంచి వెలువడేటటువంటి ఎమిషన్స్, వాటిలో కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాము. ఈ కరోనా అనేది సూర్యుడి యొక్క అప్పర్ లేయర్. ఈ కరోనా నుంచి వచ్చేటటువంటి ఎజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో హై స్పీడ్ పార్టికల్స్. ఈ హై స్పీడ్ సోలార్ స్ట్రీమ్ అనేది భూమి చుట్టూ ఉన్నటువంటి మ్యాగ్నెటోస్ఫియర్ అంటాం. ఈ మ్యాగ్నెటోస్ఫియర్లో మేజర్ డిస్టర్బెన్స్ని కలగజేస్తుంది. దాన్ని జియోమాగ్నెటిక్ స్ట్రామ్ అని పిలుస్తాము. ఈ జియోమాగ్నెటిక్ స్ట్రామ్ వల్ల పవర్ గ్రిడ్స్లో ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తాయి, శాటిలైట్ సిగ్నల్ ఇంటర్ఫియరెన్స్ రావడము, అరోరాస్ అనేవి ఏర్పడము, రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది కొంతమందికి జరగడము, ఆస్ట్రోనాట్స్ ఎవరైతే స్పేస్లో అవుటర్ స్పేస్లో ఉన్నారో వాళ్ళకి ఇంపాక్ట్ కలగడం ఇలా జరుగుతాయి. అందుకే జియోమాగ్నెటిక్ స్ట్రామ్స్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేస్తూ ఉంటాము. మనకి ఆదిత్య L1 లాంచ్ అయింది అని తెలుసు, అది వర్కింగ్ కండిషన్లో ఉంది అని తెలుసు. అవి ఆ పర్టికులర్ మిషన్ యొక్క వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఈ జియోమాగ్నెటిక్ స్ట్రామ్స్ అసలు ఎలా ఏర్పడతాయని తెలుసుకోవడం కూడా. మనకు ప్రిలిమ్స్లో జియోమాగ్నెటిక్ స్ట్రామ్ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అనేది క్వశ్చన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇష్యూ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, మూలకణాలు అంటాం తెలుగులో. స్టెమ్ సెల్స్ అంటే ఇవి ఒక స్పెషలైజ్డ్ సెల్స్. అవి వివిధ రూపాలుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలవు, వివిధ రూపాలైనటువంటి సెల్స్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతాయి. మామూలుగా అయితే స్కిన్ సెల్ అనేది స్కిన్ సెల్గానే డివైడ్ అవుతుంది, బ్లడ్ సెల్ అనేది బ్లడ్ సెల్గానే డివైడ్ అవుతుంది. కానీ ఈ స్టెమ్ సెల్స్ అనేవి స్కిన్ సెల్గా డివైడ్ అవుతుంది, లివర్ సెల్గా డివైడ్ అవుతుంది. ఇట్లా అన్ని రకాలైనటువంటి సెల్స్గా డివైడ్ అవ్వగలిగే కెపాసిటీని, పొటెన్సీని కలిగి ఉంటుంది.
టోటిపోటెన్సీ అంటే టోటల్ టైప్స్ ఆఫ్ సెల్స్గా అట అవి తయారవ్వగలదు. దాన్ని టోటిపోటెన్సీ అని అంటారు. వీటిలో ఎంబ్రియో స్టేజ్లో ఉండే స్టెమ్ సెల్స్, సొమాటిక్ అంటే మన బాడీలో ఉండే స్టెమ్ సెల్స్ ఇవి కామన్గా ఉంటాయి. కానీ మామూలుగా ఉండే స్టెమ్ సెల్స్ని మల్టిపుల్ ప్లూరల్ టైప్స్ ఆఫ్ సెల్స్గా ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీని ఇండ్యూస్ చేయడం ఆర్టిఫిషియల్గా, ఆ విధమైనటువంటి స్టెమ్ సెల్స్నే ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని పిలుస్తారు, ఐపిఎస్ సెల్స్ అని పిలుస్తాం అన్నమాట. ఇది మనం కొత్తగా కనుక్కున్నటువంటి టెక్నిక్. మరి ఈ స్టెమ్ సెల్స్ని తీసుకొని మైటోకాండ్రియల్ ట్రాన్స్ప్లాంట్, మైటోకాండ్రియాలో ఉండేటటువంటి జెనెటిక్ మెటీరియల్లో ఏదైనా మనకి ఇష్యూ ఉంటే దాన్ని రీప్లేస్ చేస్తాము, ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. అదేవిధంగా ఏదైనా ఒక బాడీలో ఉండే బాడీ పార్ట్ అనేది పాడైపోయినప్పుడు జనరల్గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. కానీ ఆర్గాన్ డోనర్ దొరకాలి, ఇది కొంచెం కష్టం. సో అలాంటి చోట్ల ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే మెథడ్ని వాడతాము. సో ఈ స్టెమ్ సెల్స్ని ఉపయోగించి వివిధ రకాలైన సెల్ టైప్స్ని తయారు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సెల్ కావాలి, హార్ట్ సెల్స్ తయారు చేసుకొని 3D బయో ప్రింటింగ్ అంటాము. ఇందాక 3D ప్రింటింగ్ అనే దాని గురించి కొంచెం అర్థం చేసుకున్నాం కదా. వివిధ రకాలైనటువంటి మెటీరియల్స్ని కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ద్వారా ప్రింట్ చేయొచ్చని. ఇక్కడ 3D ప్రింటింగ్లో ఏం వాడుతున్నాం మెటీరియల్, రా మెటీరియల్ బయోలాజికల్ మెటీరియల్స్. అందుకే దీన్ని 3D బయో ప్రింటింగ్ అని పిలుస్తాం అన్నమాట. ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చు. అదేవిధంగా కొన్ని రకాలైన క్యాన్సర్స్ని ట్రీట్ చేయడంలోనూ ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ వాడచ్చు. లేదా కొన్ని ఆర్గాన్స్ని తయారు చేయడం కూడా దీని ద్వారా చేయొచ్చు. ఇది అడ్వాన్స్డ్ రీసెర్చ్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ హైబ్రిడ్ సౌండింగ్ రాకెట్. మామూలుగా సౌండింగ్ రాకెట్ అంటే ఏంటి? వాతావరణంలో ఉండే వివిధ రకాల కండిషన్స్ని, అంటే రాకెట్స్ని లాంచ్ చేసి మనకు అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి వివిధ లేయర్స్, వాటిలో ఉండే కండిషన్స్ని టెస్ట్ చేయడం, మెజర్ చేయడం కోసం వాడేటటువంటి రాకెట్స్ని సౌండింగ్ రాకెట్స్ అంటారు. ఇక్కడ ఈ పర్టికులర్ కంటెక్స్లో టు సౌండ్ అంటే టు మెజర్ అని. మరి ఇక్కడ హైబ్రిడ్ రాకెట్ అంటే ఏంటి? మామూలుగా వీటిలో ఎక్కువగా సాలిడ్ ఫ్యూయల్డ్ రాకెట్స్ని వాడుతూ ఉంటారు సౌండింగ్ రాకెట్స్లో. హైబ్రిడ్ అంటే అటు లిక్విడ్ ఫ్యూయల్డ్, ఇటు సాలిడ్ ఫ్యూయల్డ్ రాకెట్స్ యొక్క ఫీచర్స్ని కంబైన్ చేస్తే దాన్ని హైబ్రిడ్ సౌండింగ్ రాకెట్ అని పిలుస్తారు. ఇక్కడ ఇండియా యొక్క మొట్టమొదటి హైబ్రిడ్ సౌండింగ్ రాకెట్ని ప్రైవేట్ ప్లేయర్స్, ఈ మధ్య మీరు గమనించాలి, చాలా స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కాంట్రిబ్యూషన్స్లో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. మరి ఏ ప్రాజెక్ట్ కింద ఈ హైబ్రిడ్ సౌండింగ్ రాకెట్ని తయారు చేశారు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శాటిలైట్ లాంచ్ వెహికల్ మిషన్ 2023 అనే దాని కింద. ఎందుకోసం? మరి ఆల్రెడీ ఉన్నటువంటి సౌండింగ్ రాకెట్స్ ఉండగా దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది సేఫ్, కంపారిటివ్లీ తక్కువ ఎక్స్పెన్సివ్, కంట్రోల్ సిస్టమ్స్ బెటర్గా పనిచేస్తాయి కాబట్టి దీన్ని తీసుకొని రావడం జరిగింది. సింపుల్గా లిక్విడ్ ప్లస్ సాలిడ్ ఫ్యూయల్డ్ రాకెట్స్ యొక్క కాంబినేషన్ ఈ హైబ్రిడ్ సౌండింగ్ రాకెట్. నెక్స్ట్ కరెంట్ ఇష్యూ ఎజెక్టా హేలో అంటే ఏంటి? మనం చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడాన్ని చూసాం. మరి ఆ చంద్రయాన్ 3 మిషన్లో ల్యాండర్ అనేది ల్యాండ్ అయినప్పుడు ఈ పర్టిక్యులర్ ప్లేస్లో మూన్ యొక్క సర్ఫేస్ మీద ల్యాండ్ అయింది కదా. ల్యాండ్ అయినప్పుడు అక్కడ డస్ట్ ఇది కొంచెం పక్కకు జరిగి అక్కడ సర్కిల్ లాంటిది ఏర్పడడం జరిగింది. దాన్ని ఎజెక్టా హేలో అని పిలుస్తున్నాం. మరి ఎక్కడ ల్యాండ్ అయింది చంద్రయాన్ 3 ల్యాండర్? మనం దాన్ని శివ్ శక్తి పాయింట్గా పిలుస్తున్నాము. చంద్రుడి యొక్క సౌత్ పోల్ దగ్గరగా అది ల్యాండ్ అవ్వడం జరిగింది. దాని నుంచి రోవర్ బయటికి రావడం జరిగింది. సక్సెస్ఫుల్గా మనకి ఇన్ఫర్మేషన్ని అందించడం జరిగింది. మరి ఈ సర్కిల్ లాంటి పార్ట్ ఎజెక్టా హేలోని ఎందుకు స్టడీ చేయాలి? అసలు చంద్రుడి మీద ఉన్నటువంటి సాయిల్ ఎలా ఉంది, అందులోనూ ఎపిరెగోలిత్ అంటే పైన ఉన్నటువంటి సర్ఫేస్ సాయిల్ ఎలా ఉంది, ఎందుకు చదవాలి దాన్ని? అసలు దాంట్లో ఉండేటట్టు అప్పుడు అక్కడ మనుషుల్ని ల్యాండ్ చేసినప్పుడు మనం 2040కి మూన్ మీద మనుషుల్ని ల్యాండ్ చేయాలనుకుంటున్నాం. ల్యాండ్ చేసినప్పుడు వాళ్ళ మీద ఈ డస్ట్ వీటి ద్వారా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది?
అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ తెలియాలి కదా. అందుకే ఈ పర్టిక్యులర్ సర్కిల్ని ఇంపాక్ట్ అంటే అది ల్యాండ్ అయినప్పుడు వచ్చిన ఇంపాక్ట్ వల్ల వచ్చిన సర్కిలే ఎజెక్టా హేలో. దీన్ని అందుకనే స్టడీ చేస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ, భారత్ 6G మిషన్ అంటే 6th జనరేషన్ టెలికమ్యూనికేషన్ని సంబంధించినటువంటి మిషన్. దీన్ని 2023లో గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం, ఏం ఆబ్జెక్టివ్స్తో గవర్నమెంట్ అనేది ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది? హై స్పీడ్ 6th జనరేషన్ కమ్యూనికేషన్ సర్వీసెస్ 2030 కల్లా అందరికీ అందుబాటులో ఉండాలి. 6Gకి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన డివైస్ సిస్టమ్స్ని బిల్డ్ చేయడము, వీటన్నిటి ఫినాన్స్ని తీసుకొని రాగలగడము R&D కోసం, వీటి కోసం దీన్ని లాంచ్ చేసాం. ప్రస్తుతం మనం స్టాటిస్టిక్స్ గమనిస్తే టెలికాం మార్కెట్లో చైనా తర్వాత అతిపెద్ద డిజిటల్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి దేశం మన ఇండియానే. 6G 6th జనరేషన్ అనేది 5G సెల్యులార్ టెక్నాలజీ యొక్క సక్సెసర్, అంటే దాన్ని ఫాలోఅప్గా చేస్తున్నాము. సో ఇందులో హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది, సెక్యూర్డ్ మరియు స్పీడ్ రెండు అనేది ఉండాలి. మరి దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఒక్క ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ సెక్టార్ అందరూ వచ్చేలాగా భారత్ 6G అలయన్స్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఫండింగ్ అనేది చేయడం కోసం టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అనే దాన్ని తీసుకొని వచ్చాము. మరి ఈ 6G మిషన్ ద్వారా ఏం అప్లికేషన్స్ ఉండబోతున్నాయి? అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అయినటువంటి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కావచ్చు, క్వాంటమ్ ఇంటర్నెట్ కావచ్చు, హోలోగ్రఫిక్ కమ్యూనికేషన్ కావచ్చు, ఏఐ రిలేటెడ్ ఎన్నో టెక్నాలజీస్ అన్నిటినీ కూడా సమర్థవంతంగా రన్ చేసేందుకు ఈ 6G అనేది కావాలి. ఇప్పుడు మనం 5th జనరేషన్ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అనేవి వాడుతున్నాము, కానీ అది అన్ని ప్రాంతాలకి ఇప్పటికైతే వ్యాప్తించలేదు. దాన్ని మీనింగ్ కొత్తవి జనరేట్ చేయకూడదని కాదు కదా. అందుకోసం 6G మిషన్లో మనం అడ్వాన్స్మెంట్స్ కోసం ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్, స్పేస్ టూరిజం. స్పేస్ టూరిజం అనేది అసలు ఎందుకు న్యూస్లో ఉంది? చాలా కంపెనీస్ సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్, చాలా స్పేస్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మనకు మామూలుగా అవుటర్ స్పేస్ అనే దాన్ని డిఫైన్ చేయడం కోసం జనరల్గా యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఏంటి అంటే భూమి యొక్క సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్స్ అండ్ అబోవ్ 100 కిలోమీటర్స్ దాటితే అప్పుడు ఆ పర్టికులర్ లాంచ్ని అవుటర్ స్పేస్లోకి తీసుకువెళ్ళడం జరిగింది అని పిలుస్తారు. ఈ 100 కిలోమీటర్స్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కర్మాన్ లైన్ అని పిలుస్తాము. దీని లోపల అంటే 100 కిలోమీటర్స్ లోపల కనుక మనము ఏదైనా లాంచ్ చేసి ఈ విధంగా ల్యాండ్ చేయగలిగితే దాన్ని సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్ అని అంటాము. శాటిలైట్స్ని వాటిని ప్లేస్ చేసేది అబోవ్ 100 కిలోమీటర్సే. కానీ స్పేస్ టూరిజం కోసం సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్కి రిసార్ట్ అవుతున్నారంటే సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్ చేస్తున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ వర్జిన్ గెలాక్టిక్ అనే కంపెనీ, బ్లూ ఆరిజిన్, ఇలా చాలా కంపెనీస్ అనేవి సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్కి వెళ్తున్నాయి. రీజన్ ఏంటి అంటే ఈ స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసము. సో అవుటర్ స్పేస్లో కూడా వెళ్ళొచ్చు, కానీ సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్ వల్ల అంటే వితిన్ 100 కిలోమీటర్స్ అంటే 80 లేదా 90 లేదా 75, దానివల్ల ఏం అడ్వాంటేజెస్ అంటే రిస్క్ తక్కువ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఈజీ, ఇవన్నీ కూడా ర్యాపిడ్ టర్న్ అరౌండ్ అంటే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేయచ్చు. ఇలాగా స్పేస్ టూరిజంకి ఇది నాంది పలుకుతుంది. అందుకోసమే సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్ని ఎక్కువ మంది టెస్ట్ చేస్తున్నారు. కంపెనీ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే కొంచెం మనకి బాగుంటుంది. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్, ఇవన్నీ కూడా. మన యొక్క గగన్యాన్ ప్రయోగం ఏదైతే ఉందో అది స్పేస్ టూరిజం కాదు, మన యొక్క ఆస్ట్రోనాట్స్ని అవుటర్ స్పేస్లోకి తీసుకెళ్ళడం. అరౌండ్ 350 to 450 కిలోమీటర్స్ మధ్యలో మనం గగన్యాన్ యొక్క క్రూ మాడ్యూల్ని ప్లేస్ చేయబోతున్నాం. సో ఇది మనం అవుటర్ స్పేస్కి ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్తున్నాం. గుర్తుండాలి, ఇక్కడ స్పేస్ టూరిజంలో సివిలియన్స్ని, వాళ్ళేం ట్రైన్డ్ కాదు, సివిలియన్స్ని ఓన్లీ టూరిస్ట్ పర్పస్ లాగా తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇష్యూ, బ్రెయిన్ కంప్యూటర్స్ అంటే ఏంటి? మనకి కంప్యూటర్లో ఇన్పుట్ ఇస్తాము,
దాన్ని స్టోర్ చేసుకోవడము, ప్రాసెసింగ్ అంటారు, ప్రాసెస్ చేసుకోవడము, ఆ తర్వాత అవుట్పుట్ అనేది మనకు వస్తుంది కదా. అయితే ఇక్కడ స్టోరేజ్ మరియు ప్రాసెసింగ్కి మనం ఏం వాడుతున్నాం? వివిధ రకాలైనటువంటి మెకానికల్ డివైజెస్. ఒకవేళ ఈ డివైజెస్ బదులు మన యొక్క హ్యూమన్ బ్రెయిన్ని వాడితే ఎలాగ వాడతారు? మనం స్టెమ్ సెల్స్, ఇందాక మనము 3D బయో ప్రింటింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనుకున్నాం కదా, అందులో హ్యూమన్ స్టెమ్ సెల్స్ని ఉపయోగించి వివిధ రకాల ఆర్గాన్స్ని తయారు చేయొచ్చు అనుకున్నాం. అలాగా 3D బ్రెయిన్ కల్చర్, 3D బ్రెయిన్ సెల్స్ని తీసుకొని 3D బయో ప్రింటింగ్ ద్వారా మనము బ్రెయిన్ లాంటి స్ట్రక్చర్ని తయారు చేసుకొని హ్యూమన్ స్టెమ్ సెల్స్ ద్వారా బయలాజికల్ ప్యారలల్ ప్రాసెసింగ్, ఆ బయలాజికల్ ఆర్గాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తాము. ఆ విధమైనటువంటి వాటి వల్ల ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఎథికల్గా అది కరెక్టేనా? ఎంతవరకు ఆ టెక్నాలజీ యొక్క ప్రోగ్రెస్ ఉంది? ఇలాంటి లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్ వీటిని మన యొక్క ఆర్టిఫిషియల్ సెన్సార్స్తో ఇంటిగ్రేట్ చేసుకుని మన యొక్క ఆర్గాన్స్, అంటే మన యొక్క బ్రెయిన్ అనేది ఒక ఆర్గానే కదా, దీన్నే ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆర్గాన్కు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని హార్నెస్ చేసుకోవడము. కానీ ఇందాక అన్నట్టు ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ LVM-3, GSLV Mark 3, జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ అంటాం. ఆ GSLV Mark 3ని ఇప్పుడు LVM-3గా పిలుస్తున్నాము. ఎందుకు అంటే ఈ జియో సింక్రనస్ ఆర్బిట్లోనే కాకుండా లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని ప్లేస్ చేయడానికి కూడా ఈ లాంచ్ వెహికల్ని వాడచ్చు. అందుకోసం దీనికి ఒక యూనిక్ నేమ్ ఉండాలి అన్నట్టుగా LVM-3గా దీన్ని పిలుస్తున్నాం. ఈ LVM-3 అనేది ఒక 3 స్టేజ్ లాంచ్ వెహికల్. 3 స్టేజెస్లో ఈ లాంచ్ వెహికల్ ఉంటుంది. అప్పర్ పార్ట్లో మనం శాటిలైట్ని ప్లేస్ చేసుకుంటాము. ఈ ఫస్ట్ స్టేజ్లో ఏమో సాలిడ్ ఫ్యూయల్ని వాడతాము, సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్ని వాడతాము, థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ ఫ్యూయల్ని వాడతాము. సో చూడండి, 3 స్టేజ్ లాంచ్ వెహికల్ ఇది. సో దీన్ని శాటిలైట్స్ని వివిధ రకాల ఆర్బిట్స్లో ప్లేస్ చేయొచ్చు. ఈ లాంచ్ వెహికల్ని ఉపయోగించి జియో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్, మూన్ మిషన్స్ లాంచ్ చేయొచ్చు, సన్ మిషన్స్ లాంచ్ చేయొచ్చు. అందుకని చెప్పి GSLV అంటే అది లిమిటింగ్ లాగా ఉంది కదా పేరులో, అందుకోసం అలా లేకుండా ఉండడం కోసం LVM-3గా పేరు మార్చుకోవడం జరిగింది. రీసెంట్గా ఈ LVM-3 ద్వారా ఏ మిషన్స్ని లాంచ్ చేశామో ఒక్కసారి చూడండి లిస్ట్. Chandrayaan-3 లాంచ్ చేశాము, OneWeb India అనే మిషన్ని లాంచ్ చేశాము, OneWeb India 1 మిషన్, Chandrayaan-2, GSAT-29 కేర్ మిషన్, గగన్యాన్కి కూడా మనం ఈ LVM-3 వాడబోతున్నాం. గగన్యాన్లో హ్యూమన్స్ని పంపించబోతున్నాం కాబట్టి హ్యూమన్ రేటెడ్ అంటే హ్యూమన్స్ని దాన్ని ఉపయోగించి పంపించగలిగే క్యారెక్టరిస్టిక్ ఉండాలి కాబట్టి హ్యూమన్ రేటెడ్ LVM-3గా దాన్ని మనం పిలుస్తాము. ఓవరాల్గా LVM-3 అనేది ఏం కొత్త లాంచ్ వెహికల్ కాదు. GSLV Mk3నే LVM-3గా పిలుస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ కంట్రోల్డ్ రీఎంట్రీ ఆఫ్ శాటిలైట్స్. రీసెంట్గా ఏమైంది అంటే మెగా ట్రాపిక్స్ అనే శాటిలైట్ ఏదైతే ఉందో దాని యొక్క కాలపరిమితి అయిపోయింది. 2023కి దాని యొక్క కాలపరిమితి అయిపోయింది. మరి దాన్ని సేఫ్గా అలా ఆర్బిట్లో వదిలేయకుండా సేఫ్గా కిందికి భూమి మీదకి రీఎంటర్ చేసుకునే ప్రాసెస్నే కంట్రోల్డ్ రీఎంట్రీ అంటాం. 2011లో లాంచ్ చేశాము. ఇన్ని సంవత్సరాలు మనకి సర్వీసెస్ అందించింది. అక్కడ స్పేస్ డెబ్రీ లాగా ఉండిపోకుండా భూమి మీదకి కంట్రోల్డ్ రీఎంట్రీ అనేది చేసుకుంటాం అనమాట. దానివల్ల స్పేస్ డెబ్రీ తగ్గి అవుటర్ స్పేస్లో సస్టైనబిలిటీ పెరుగుతుంది. మనకి శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో, మీడియం ఎర్త్ ఆర్బిట్లో, జియో ఎర్త్ ఆర్బిట్ వీటన్నిటిలో పెడతాము. లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టిన వాటిని మనము ఇలా భూమి మీదకి కంట్రోల్డ్గా అంటే గ్రౌండ్ స్టేషన్స్ నుంచి సెన్సార్స్ ద్వారా కంట్రోల్ చేసి మనం వాటిని డిస్పోజ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఉన్న వాటిని అయితే ఈజీగా డిస్పోజ్ చేయొచ్చు. మనకి కొన్ని శాటిలైట్స్లో ఫ్యూయల్ లేదనుకోండి మనమేమీ చేయలేము. ఫ్యూయల్ ఉండాలి. ఫ్యూయల్ ఉన్నప్పుడే కదా మనం దాన్ని కంట్రోల్ చేయగలిగి తీసుకొని వచ్చేది. ఫ్యూయల్ లేకపోతే అక్కడే డెబ్రీగా ఉండిపోతాయి.
ఇప్పుడు జియో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ని రీఎంట్రీ చేయించాలంటే ఇది సుమారుగా 36,000 కిలోమీటర్ల హైట్లో ఉంటుంది జియో ఎర్త్ ఆర్బిట్. అంత డిస్టెన్స్ నుంచి తీసుకుని రావాలంటే ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. అందుకే ఈ కంట్రోల్డ్ రీఎంట్రీ అనేది మోస్ట్లీ ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. రీసెంట్గా దీనికి మనం కంట్రోల్డ్ రీఎంట్రీ చేసాం. కొన్ని కంట్రీస్ యొక్క డెబ్రీ అయితే అన్కంట్రోల్డ్ రీఎంట్రీ అంటాం. వాళ్ళేం కంట్రోల్ చేయకుండా అవే వేస్ట్ లాగా వచ్చి పడుతూ ఉంటాయి ఎక్కడంటే అక్కడ. ఆ స్పేస్ డెబ్రీ అనేది చాలా హార్మ్ఫుల్, బిల్డింగ్స్ మీదనో మనుషుల మీదనో అలా పడడము, లేదా బర్న్ అవుతూ వచ్చి పడడము, ఇలాగా స్పేస్ డెబ్రీ చాలా హార్మ్ఫుల్. అందుకే కంట్రోల్డ్ రీఎంట్రీ అనేది ఉండాలి అని చెప్తుంటారు. ఆసిరస్ రెక్స్ మిషన్ అసలేంటిది? రీసెంట్గా మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి క్యారీ చేసిన మెటీరియల్ని భూమి మీదకి ఈ పర్టికులర్ మిషన్ ద్వారా చేరవేశాం. అసలు ఎలా ఇది వర్క్ అవుతుంది? ఇది మన సూర్యుడు అనుకోండి. సూర్యుడి నుంచి ఉన్న ప్లానెట్స్లో 1, 2, 3, 4 ఇది మన భూమి, ఇది మార్స్, ఈ తర్వాత 5th జూపిటర్ గురుగ్రహం. సో వీటికి మధ్యలో 4th and 5th మధ్యలో ఒక రాకీ బాడీస్, రాళ్ళలాగా ఉండేటటువంటి ఒక బెల్ట్ ఉంటుంది. దీన్నే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని అంటాము. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండేటటువంటి వివిధ గ్రహ శకలాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మెటీరియల్ యొక్క శాంపుల్ని కలెక్ట్ చేసుకొని ఆసిరస్ రెక్స్ అనేటటువంటి మిషన్ ద్వారా భూమి మీదకి వాటిని చేరవేయడం జరిగింది. మరి ఎన్నో లక్షల గ్రహ శకలాలు ఉంటాయి కదా ఆస్ట్రాయిడ్ బెల్ట్లో. అవును, వాటిలో ఒక ఆస్ట్రాయిడ్ పేరు బెన్ను అనే ఆస్ట్రాయిడ్. దాని మీదకి శాంపుల్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ ఆసిరస్ రెక్స్ అనే మిషన్ని నాసా అనేది 2016లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది భూమికి దగ్గరగా ఉండే ఆస్ట్రాయిడ్, అందుకే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. దీని యొక్క శాంపిల్స్ అనేవి అర్త్కి రీచ్ అవ్వడం జరిగింది. ఏం చేసింది ఇది? దీనికి దగ్గరగా వెళ్ళి ఈ ఆస్ట్రాయిడ్ మీద ల్యాండ్ అవ్వలేదు, ఆస్ట్రాయిడ్ని టచ్ అయ్యి దానికి ఉన్నటువంటి దుమ్ము లేగింది. ఆ దుమ్ముని కలెక్ట్ చేసుకొని ఈ ఆసిరస్ రెక్స్ అనే మిషన్ ద్వారా మన భూమి మీదకి శకలాలను చేర్చివేయడం జరిగింది. అసలు దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ, రెగోలిత్ ఎక్స్ప్లోరర్ అని అంటారు. ఈ ఆసిరస్ రెక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ అనే దాన్ని ఇప్పుడు మన భూమి మీదకి చేర్చివేసింది. ఇప్పుడు దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటే ఒక మాడ్యూల్ మాత్రమే భూమి మీదకి రీచ్ అయింది. ఇంకొక మాడ్యూల్ దాన్ని ఇప్పుడు ఆసిరస్ ఎపెక్స్ అంటున్నాం. ఇందులో ఏదైతే శాంపుల్ ఉందో ఆ క్యాప్సుల్ మాత్రం భూమికి తిరిగి వచ్చింది. ఇది మిగిలిందంతా కూడా మళ్ళీ ఇంకొక ఆస్ట్రాయిడ్ చుట్టూ తిరుగుతూ, అఫోఫిస్ దాని పేరు, తిరుగుతూ దాని నుంచి మళ్ళీ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని 2029కి అది మన భూమికి దగ్గరగా వస్తుంది. దాన్ని స్టడీ చేసి దాని నుంచి శకలాలను కలెక్ట్ చేసుకొని వస్తుంది. అంటే ఆసిరస్ రెక్స్ మిషన్ కంప్లీట్ అవ్వలేదు. ఓన్లీ ఏవైతే శాంపుల్ ఉందో ఆ ఒక్క మాడ్యూలే భూమి మీదకి తిరిగి రావడం జరిగింది. దాన్ని స్టడీ చేస్తాం. స్టడీ చేసి అసలు ఆస్ట్రాయిడ్స్ యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, భూమి మరియు మిగిలిన గ్రహాలకి వాటికి ఏంటి తేడా, ఇవన్నీ మనం కనుక్కుంటాం అన్నమాట. మరి ఆసిరస్ రెక్స్ అనే మిషను ఏ ఒక ఆస్ట్రాయిడ్ మీద కనుక్కున్నాం? ఆస్ట్రాయిడ్ బెన్ను. దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడగచ్చు కదా ప్రిలిమ్స్లో. ఇది ఒక కార్బన్ రిచ్ ఆస్ట్రాయిడ్, 500 మీటర్ల డయామీటర్ మాత్రమే ఉంది. సోలార్ సిస్టంలో ఒక రిమనెంట్గా, ఒక చిన్న పార్ట్గా ఇది ఉంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి, మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి కొంచెం దూరం జరిగి ఎర్త్కి దగ్గరగా ఉంది. సూర్యుడి చుట్టూ 1.2 సంవత్సరాలకు ఒకసారి కంప్లీట్ ఆర్బిట్ అనేది చేస్తుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. మనకు తెలుసు కదా, ఈ విధమైనటువంటి దీర్ఘవృత్తాకార కక్షలో అవి తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇది దగ్గర అవుతుంది, ఇది దూరం అవుతుంది. 6 ఇయర్స్కి ఒకసారి మనకి కక్షకి దగ్గరగా వస్తుంది. అప్పుడు మనం దాని నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇది భూమిని 22వ సెంచరీలో హిట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దీన్ని మనం స్టడీ చేస్తున్నాము ఆసిరస్ రెక్స్ అనే మిషన్ కింద. సో ఇందులో కార్బన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది. ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. వాటర్ ఉన్న చోట జీవం అనేది ఉండొచ్చు కదా. సో దాని యొక్క నమూనాలను కూడా మనం స్టడీ చేయబోతున్నాము. సో ఇప్పుడు ఒకవేళ ఇది కొల్లాయిడ్ అవుతే ఎట్లా, కొల్లాయిడ్ అవ్వకుండా ఉండేలాగా
మనం దీని యొక్క ట్రాజెక్టరీని మార్చచ్చా అని చూస్తున్నాం. నాసా అనేది డార్ట్ అనే మిషన్ని మనకి స్టడీ చేయడం జరిగింది. డార్ట్ మిషన్ కింద ఏవైనా ఆస్ట్రాయిడ్స్ కానీ గ్రహశకలాలు కానీ దగ్గరగా వచ్చినప్పుడు దాని యొక్క డైరెక్షన్ని మార్చేందుకు ఈ మిషన్ అనమాట. సో అలాంటిది ఇలాంటి ఆస్ట్రాయిడ్ బెన్నుకు వర్తింపజేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా మనం స్టడీ చేస్తున్నాము. నెక్స్ట్ లిగో ఇండియా ప్రాజెక్ట్. లిగో అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. లిగో అనేది నెట్వర్క్ ఆఫ్ ల్యాబొరేటరీస్. మరి దేనికోసం ఆ నెట్వర్క్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయంటే గ్రావిటేషనల్ వేవ్స్, గురుత్వ తరంగాలు అంటారు. ఆ గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడానికి, స్టడీ చేయడానికి లిగో అనేటటువంటి ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఉంది. యుఎస్ఏలో ఉంది, ఇలా వివిధ ప్లేసెస్లో ఉంటే మన ఇండియాలో కూడా అటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ డివైస్ని పెట్టాలి అని లిగో ఇండియా అనే ప్రాజెక్ట్ని మనం బిల్డ్ చేయబోతున్నాం. మరి ఎవరు దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, బిల్డ్ ఎవరు చేయబోతున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ, ఎవరి యొక్క సహకారంతో? యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మరియు కొన్ని పదుల రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో కలిసి. ఏ పర్పస్ కోసం? గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడం కోసము. మరి ఎక్కడ ఈ లిగో ఇండియా ప్రాజెక్ట్ని బిల్డ్ చేయబోతున్నాం? మహారాష్ట్రలోని హింగోలి అనేటటువంటి డిస్ట్రిక్ట్లో. లిగో ప్రాజెక్ట్ కింద మనకి ఇప్పటికే 4 ఈ విధమైనటువంటి డిటెక్టర్స్ ఉన్నాయి. ఇది మనది 5వది. ఎందుకోసం? ఒకచోటు ఉంటే చాలదా? ఈ లిగోలో గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి మనకి అసలు ఆరిజిన్ ఏంటి అని కనుక్కోవాలి. చాలా సెన్సిటివ్. ఆ లోకల్ ఫ్యాక్టర్స్ వాటిని ఇంపాక్ట్ చేయకుండా ఉండాలి అంటే అట్ ఏ టైం 5 సెంటర్స్లో కూడా మనకు 5 చోట్ల అవుతుంది. ఇప్పుడు ఇది కనుక కన్స్ట్రక్షన్ అవుతాయి 5 చోట్ల కూడా సేమ్ టైంకి వేవ్స్ అనేవి వచ్చాయంటే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ ఒకే చోట అనుకోండి, అది భూకంపం వల్లనో వివిధ రకాల ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. ఆ వేవ్ అనేది కరెక్ట్గా గ్రావిటేషనల్ వేవే, దాని క్యారెక్టరిస్టిక్ ఐడెంటిఫై చేయాలి అంటే నెట్వర్క్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఉండాలి. అందుకోసమే ఈ విధమైనటువంటి ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చాము. దాని యొక్క కన్స్ట్రక్షన్కి భూమి పూజ జరిగింది. అందుకోసం అన్నమాట. మనకు ప్రిలిమ్స్లో లిగో ఇండియా ప్రాజెక్ట్తో పాటు అసలు లిగో అనేది ఏంటి, దానికి అప్లికేషన్స్ ఏంటి అని అడగచ్చు. గ్రావిటేషనల్ వేవ్స్ ఎలా జనరేట్ అవుతాయి, ఆల్రెడీ యూపీఎస్సీలో అడుగున్నారు. బ్లాక్ హోల్స్ 2 కొల్లైడ్ అయినా, సూపర్నోవా అంటే ఒక వృద్ధ నక్షత్రం కొలాప్స్ అయిపోయినా, న్యూట్రాన్ స్టార్స్ అనేవి కలిసిపోయినా, లేదా డ్వార్ఫ్ స్టార్స్ మర్జ్ అయినా, ఇలా వివిధ రకాల కాస్మోలాజికల్ ఈవెంట్స్ వల్ల ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ఆవిర్భవిస్తాయి. వాటిని స్టడీ చేయడం కోసమే లిగో ప్రాజెక్టు. ఇండియాలోని ఒక నోడ్ పేరు లిగో ఇండియా, మహారాష్ట్రలో. దానికి మనం ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ డార్క్ మ్యాటర్ మ్యాప్. రీసెంట్గా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, దీనికి సంబంధించినటువంటి సైంటిస్ట్ అటకామా కాస్మాలజీ టెలిస్కోప్, దీన్ని ఉపయోగించి డార్క్ మ్యాటర్ మ్యాప్ని తయారు చేశారు. డార్క్ మ్యాటర్ అంటే ఏంటి? ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేవంతా కూడా మ్యాటర్. డార్క్ మ్యాటర్ అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఓవరాల్ ఈ విశ్వంలో 27% కంటెంట్స్ అనేవి డార్క్ మ్యాటర్ అని చెప్తున్నారు. అంటే ఏంటి? అది ఇన్విజిబుల్. కానీ మరి ఇన్విజిబుల్ అయితే మనకి ఎట్లా తెలుస్తుంది? గెలాక్సీస్కి వీటికి గ్రావిటీని ఇచ్చి మరి గెలాక్సీస్ మూవ్ అవుతూ ఉంటుంది, దానిలో ఉన్న స్టార్స్, సోలార్ సిస్టమ్స్ ఇవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి కదా, వాటి గ్రావిటీ ఇచ్చేదే ఈ డార్క్ మ్యాటర్ అని చెప్పడం జరిగింది. మరి ఓవరాల్ యూనివర్స్లో 68% డార్క్ ఎనర్జీ, 27% డార్క్ మ్యాటర్, విజిబుల్ మ్యాటర్ ఓన్లీ 5%. సో దానికి ఒక మ్యాప్ని తయారు చేసింది ఈ పర్టికులర్ ఎన్ఎస్ఎఫ్ఓ. దేన్ని ఉపయోగించి అంటే కాస్మాలజీ టెలిస్కోప్ని ఉపయోగించి. మరి డార్క్ మ్యాటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే మనకు తెలుసో దాంతో ఇంటరాక్ట్ అవ్వదు. గ్రావిటేషనల్ ఎఫెక్ట్తో మాత్రమే దీన్ని మనం డిటెక్ట్ చేయగలము. గెలాక్సీస్ వాటి యొక్క షేప్లో ఉండడానికి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్కీ వే గెలాక్సీ లాంటివి.
అందుకోసమే అసలు డార్క్ మ్యాటర్ యొక్క లొకేషన్ ఏంటి అనే దాన్ని డిటెక్ట్ చేస్తూ ఈ మ్యాప్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, ఇండియన్ స్పేస్ పాలసీ 2023. పాలసీస్ అనేవి ఇంపార్టెంట్ అండి. మనం ఈ వీడియో స్టార్టింగ్లో భారత్ 6G అలయన్స్ అనుకున్నాం కదా, అలాంటివి ఈ పాలసీస్ ఇలాంటివి మనం బాగా గుర్తుంచుకోవాలి ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ. సరే, రీసెంట్గా ఇస్రో అనేది ఇండియన్ స్పేస్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం, దీని యొక్క ఫీచర్స్ ఏంటి? ఇండిజినస్ స్పేస్ క్యాపబిలిటీస్ని పెంచడము, శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్, స్పేస్ టెక్నాలజీ, వీటిలో ఇండియా లీడర్షిప్ రోల్ తీసుకోవడము, R&Dని పెంచడము, ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడము, FDI పెంచడము, ఇలా వివిధ రకాల ఆబ్జెక్టివ్స్తో ఈ స్పేస్ పాలసీని లాంచ్ చేయడం జరిగింది. NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్స్పేస్, వీటి యొక్క ఫెసిలిటీస్, వీటికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ని బెటర్ చేయడం అనేది ఈ స్పేస్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశాలు. సో ఈ స్పేస్ పాలసీ ఇక్కడ ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్ని ఒక కీ రోల్ ప్లే చేసేలాగా ఈ స్పేస్ పాలసీ ఎనేబుల్ చేస్తుంది. మనం ఇవాళ వీడియోలో మీరు గమనించుంటే స్కై రూట్ ఏరోస్పేస్ అని ఇలాగ వివిధ రకాల సంస్థల గురించి చదివాం. సో అవన్నీ కూడా ఇలాంటి స్పేస్ పాలసీస్ వల్ల అడ్వాంటేజ్ పొందుతాయి. నెక్స్ట్ ఇష్యూ, జూస్ మిషన్. ఎవరు లాంచ్ చేశారు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దేనికోసం? జూపిటర్ యొక్క మూన్స్, ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసేందుకోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఎప్పటికి రీచ్ అవుతుంది? 2031కి రీచ్ అవుతుంది. జూపిటర్ అనేది మన యొక్క సోలార్ సిస్టంలో అతిపెద్ద గ్రహము. దాని చుట్టూ ఉన్నటువంటి మూన్స్ ఏవైతే 3 మేజర్ మూన్స్ ఉన్నాయో, గైనమెడ్, యూరోపా, కాలిస్టో, వీటిని స్టడీ చేయడం కోసం ఈ పర్టికులర్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. నాసా కాదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో అందులో లైఫ్ సపోర్టింగ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఓషన్ కంపోజిషన్ ఉంది, అది ఏ విధంగా ఉంది, జియాలజీ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, వాటికి సంబంధించిన 3 ఉపగ్రహాలకు సంబంధించిన వాటిని స్టడీ చేయడం కోసము. మరి దీనివల్ల ఏమవుతుంది? అసలు సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఆస్ట్రాయిడ్ బెల్ట్కి ముందున్నటువంటి గ్రహాలేమో రాకీ ఆబ్జెక్ట్స్ అయితే, ఆ తర్వాత ఉన్నవి ఐస్తో కప్పబడి ఉన్నాయి. ఎందుకంటే తెలుసు, సూర్యుడి నుంచి దూరంగా ఉన్నాయి కాబట్టి ఐస్తో కప్పబడి ఉన్నాయి. మరి వీటన్నిటి యొక్క కంపోజిషన్ సేమా కాదా? అయితే ఎలాగా? ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా అసలు సోలార్ సిస్టమ్ ఫామ్ ఎలా అయింది అనే దాని మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఇక్కడ చూడండి, గైనమెడ్ అనేటటువంటి మూన్ ఏదైతే ఉందో జూపిటర్కి, సోలార్ సిస్టంలోనే అతిపెద్ద ఉపగ్రహం అది. ప్లూటో, మెర్క్యూరీ గ్రహాల కంటే పెద్దగా ఉంటుంది. ప్లస్ దాని ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇంపార్టెంట్. మామూలుగా దాని యొక్క ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం అనేది దీని యొక్క స్పెషాలిటీ. సో అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ, రీసెంట్గా మెడికల్ ప్రాక్టీషనర్స్ రెగ్యులేషన్స్ 2023 అవి రిలీజ్ చేసినటువంటి నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఏమని చెప్పింది? డాక్టర్స్ అందరూ కూడా జెనరిక్ మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేయడం మ్యాండేటరీ అంది. దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎందుకు? దానికి సంబంధించి అన్ని రకాల వాటికి కూడా ప్యారలల్గా మనకి జెనరిక్ మెడిసిన్ అవైలబుల్గా లేకపోవడము, వాటి మీద కన్సర్న్స్ కూడా ఉండడం. అసలు ఏంటి ఇంతకీ జెనరిక్ మెడిసిన్ అంటే? మనకి జెనరిక్ ఔషధశాలలు ఇవన్నీ కూడా చూసుంటారు. జెనరిక్ మెడిసిన్ అనేది బ్రాండ్ నేమ్ ఉన్నటువంటి డ్రగ్కి ఈక్వివలెంట్. మామూలుగా ఏదైనా ఒక కొత్త డ్రగ్ని కనిపెడితే దానికి పేటెంట్ అని అంటారు. పేటెంట్ హక్కు అనేది ఉంటుంది. ఆ పేటెంట్ హక్కు అయిపోయిన తర్వాత మామూలుగా 20 years వరకు పేటెంట్ ఉంటుంది. ఆ 20 years తర్వాత ఎవరైనా సరే ఆ పర్టికులర్ కెమికల్ కంపోజిషన్తో ఆ మెడిసిన్ని తయారు చేయొచ్చు. దాన్ని జెనరిక్ మెడిసిన్ అంటాం. ఆ బ్రాండ్ ఏదైతే ఆ మెడిసిన్ని తయారు చేసుకొని పేటెంట్ ఉందో ఆ బ్రాండ్ పేరు మీద వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. వేరే కంపెనీస్ కూడా తయారు చేసుకోవచ్చు. అయితే వాళ్ళు వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉండాలి, క్వాలిటీ, ఎఫికసీ సేమ్ ఉంటాయి మామూలుగా. కానీ కొన్నింటికి వాటికి ఉన్న కన్సర్న్స్ ఏంటి అంటే స్టాండర్డైజేషన్ ఉందా, వాటికి ఇప్పుడు మామూలు మెడిసిన్ అనుకోండి, క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, చాలా హ్యూజ్ రెగ్యులేషన్ ఉంటుంది. మరి ఇవి వాటికి అంత తక్కువగా ఉంది, జెనరిక్ వాటికి ట్రస్ట్ వర్తినెస్సా కాదా? ప్లస్
మామూలు వాటికి ఉన్నంత స్పెసిఫిక్ కాంబినేషన్స్ ఉన్నాయా? ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ఈ నేషనల్ మెడికల్ కమిషన్ జెనరిక్ మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేయాలి అని రెగ్యులేషన్స్ మరీ తెచ్చింది? ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్. దీనికి 10 రెట్లు తక్కువ కాస్ట్ అనేవి ఉంటాయి. అందుకని చాలామందికి అఫోర్డబుల్, అందరికీ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది కాబట్టి జెనరిక్ మెడిసిన్ని మనం వాడతాం. కానీ ఈ విధమైన కన్సర్న్స్ ఉండడం వల్ల ఈ రెగ్యులేషన్స్ని మ్యాండేటరీ చేయడాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి. నెక్స్ట్ కరెంట్ ఇష్యూ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. దీన్నే బయోమెట్రిక్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని తనకున్నటువంటి వివిధ రకాల బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా తెలుసుకోవడం. ఇక్కడ అందులో ఫేషియల్ రికగ్నిషన్ అంటే ఫేస్ యొక్క ఫీచర్స్, యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి ఐడెంటిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫింగర్ ప్రింట్స్ అందరికీ డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. అందుకని ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. అలాగే ఫేషియల్ ఫీచర్స్ని బట్టి కూడా ఐడెంటిఫై చేసే టెక్నాలజీనే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీస్ అంటాం. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్కి ఫేషియల్ రికగ్నిషన్ పెట్టుకుంటాం కదా, మన ఫేస్ చూస్తేనే స్కాన్ చేసి అది అన్లాక్ అవుతుంది. సో అలా వివిధ రకాల సెక్యూరిటీ పర్పస్కి, లా ఎన్ఫోర్స్మెంట్, అంటే ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యారనుకుందాం. సో ఏదైనా డెడ్ బాడీ అనేది దొరికితే ఈ ఫీచర్స్ ఏమున్నాయి లేదా ఫిజికల్ బదులు సిస్టంలో సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని కంపేర్ చేసుకోవడము. మార్కెటింగ్లో ఇలా వివిధ రకాలైనటువంటి వాటికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీస్ వాడతారు. అయితే దీనికి కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అవేంటి అంటే ప్రైవసీ, యాక్యురసీ కొన్నిసార్లు ఉండకపోవచ్చు, గవర్నమెంట్ సర్వీలెన్స్ మిస్యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి దీని మీద ప్రాపర్ రెగ్యులేషన్ లేకపోవడం, ఈ విధమైనటువంటి కన్సర్న్స్ ఉన్నాయి. ఎఫ్ఆర్టీ అనేది ఒక బయోమెట్రిక్ టెక్నాలజీ అని చెప్పచ్చు. ఈ వీడియోలో మరి మన లాస్ట్ టాపిక్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టము. బిఎన్ శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఏమని చెప్పింది? ఇదిగోండి, డిజిటల్ ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి టైంలో. సో ఆ డిజిటల్ డేటా అనేది పర్సనల్ డేటా ఉండొచ్చు, పబ్లిక్ డేటా ఉండొచ్చు. మరి పర్సనల్ డేటాకి ప్రైవసీ అనేది ప్రొటెక్ట్ చేయాలి. సో అందుకోసం ఒక చట్టాన్ని తీసుకొని రావాలి అన్నట్టుగా రికమెండ్ చేయడం జరిగింది. దానికోసమే ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ డేటా ఏదైనా సరే డిజిటల్ ఫామ్లో ఉన్నప్పుడు దాన్ని డేటా ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏ విధమైన కండిషన్స్ అప్లై చేస్తారు అనేది ఈ చట్టం పరిధి కిందకి వస్తుంది. ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసేటప్పుడు కన్సెంట్ అనేది ఉండాలి. కొన్ని గవర్నమెంట్ యొక్క లెజిటిమేట్ పర్పస్ కోసం ఆ వ్యక్తి యొక్క కన్సెంట్ లేకుండా కూడా తీసుకోవచ్చు. డేటా ఫిడ్యూషియరీస్ అంటే డేటా ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు డేటా యాక్యురేట్గా ఉందా లేదా, దాని సెక్యూరిటీ ఎంతవరకు ఉంది, ఒకవేళ డేటా డిలీషన్ చేయాలంటే ఏ పర్పస్ కోసం చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. అయితే ఇందులో ఆ విధంగా ప్రైవసీ రైట్స్ అనేవి ఇండివిజువల్స్కి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎన్ఫోర్స్ చేయాలి కదా, అంటే ఒక వ్యక్తి యొక్క రైట్స్ వైలేట్ అయినప్పుడు ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు? దానికి డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఈ చట్టం కింద తీసుకొని రావడం జరిగింది. గవర్నమెంట్ ఏజెన్సీస్ కొన్ని స్పెసిఫిక్ కేసులో ఇండివిజువల్ యొక్క కన్సెంట్ లేకుండా కూడా డేటా తీసుకోవచ్చు. సరే, మరి ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి? ఈ చట్టంలో కూడా దీనికి కూడా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. ఇష్యూస్ ఏమున్నాయంటే డేటా పోర్టబిలిటీ, అంటే డేటా ఒక రూపం నుంచి ఇంకో రూపంలో పోర్టబిలిటీ లేకపోవడము. రైట్ టు బీ ఫర్గాటన్, వెరీ ఇంపార్టెంట్ టర్మ్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైనా ఒకటి న్యూస్లో వచ్చింది, ఫాల్స్ న్యూస్ అనుకుందాం. ఒక వ్యక్తి ఇలాగా క్రైమ్ చేశారనో ఇంకొకటో ఫాల్స్ అలిగేషన్ వచ్చింది. సంవత్సరం తర్వాత కోర్టు దాన్ని కొట్టేసింది. కానీ అది 10 సంవత్సరాలైనా 12 సంవత్సరాలైనా గూగుల్లో సెర్చ్ చేస్తున్న ఇంకొకటో ఈ న్యూస్ అట్లానే ఉంటుంది, అది ఫాల్స్ అయినా సరే. అంటే ఆ వ్యక్తికి రైట్ టు బీ ఫర్గాటన్ అని ఉండాలా వద్దా? సో అది లేకపోవడము యూరోపియన్ యూనియన్కి సంబంధించిన డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంది రైట్ టు బీ ఫర్గాటన్. ఇండియాలో ఈ చట్టంలో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.